హెల్మెట్ వేస్తున్నారు వ్యక్తి మైదానంలో రవీంద్ర కుమార్ సిటీ ఎండ్ వైపు నుంచి వేసిన తర్వాత బంతి ఆయన పుల్ చేసే ప్రయత్నంలో బంతి ఎడ్జ్ తీసుకుని గలీ రీజియన్ వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న ఫీల్డర్ బంతిని ఫీల్ చేయడంతో పరుగులు చేసే బాలాజీకి లభించలేదు. బాలాజీతో వ్యక్తిగత పరుగులు 2 పరుగుల వద్ద ఉంది. జట్టు మొత్తం స్కోర్ 3 వికెట్ నష్టానికి 9 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ఈరోజు ఉదయం అత్యంత ఆనందోత్సవాల మధ్య పూర్తి స్థాయి క్రీడా వాతావరణంలో చక్కటి సూర్యరశ్మి కాంతిలో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో రెగ్జోనా టాలీవుడ్ T20 2010 బంతి ఆయన డ్రైవ్ చేయడం జరిగింది. అయితే బంతి స్క్వేర్ మోటివేట్ తీసుకుని పరుగులు చేసే ప్రయత్నం ఏమీ బ్యాట్స్మెన్ చేయకపోవడంతో పరుగుల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదు. వేలాది మంది ప్రేక్షకులు మైదానంలో కిక్కిరిసి ఉన్నారు. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతున్న ఈ పోటీలో ఇప్పటివరకు వెంకటేష్ వారియర్స్ పై చేయిగా కనబడుతోంది. 3 వికెట్లు కోల్పోయి అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది బాలయ్య లయన్స్ జట్టు అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ రీప్లే మనం చూడొచ్చు. అండ్ డ్రైవ్ చేసే ప్రయత్నంలో బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకుని స్క్వేర్ లెగ్ రీజియన్ వైపు వెళ్ళింది. తర్వాత బంతిని ఆయన డ్రైవ్ చేశారు. అవకాశం ఉంది. వికెట్ కీపర్ ఎంట్రీ చేయడంతో జరగలేదు. 1 పరుగు లభించింది. చేరుకుంది. తర్వాత బంతిని ఆయన తిరిగి స్క్వేర్ కట్ చేసే ప్రయత్నం ఒక్కొక్క పరుగు చేస్తూ ఇద్దరు కూడా ఎంతో బాధ్యతయుతంగా తమ బ్యాటింగ్ ని కొనసాగిస్తూ ఇప్పుడు బౌండరీ దగ్గర Rexona T20 Tollywood Trophy. We have vice captain here, Vishnu garu. Sir, మొత్తం మీరే కొంచెం మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మొత్తాన్ని అరేంజ్మెంట్స్ చేశారంట, నిజమేనా? కెప్టెన్ చెప్తే మేము చేయాల్సిందే కదా. కెప్టెన్ చెప్పారు మీరు చేశారు. సార్ కెప్టెన్ గారు చెప్పారు కాబట్టి మీరు చేశారు. ఏమేం చేశారు? మేము అందరూ స్పోర్టివ్ స్పిరిట్ ఆడాలనుకున్నాం. ఇక్కడికి వచ్చి మేము అందరం ఎంజాయ్ చేయడానికి ఈవినింగ్ దాకా మేము అందరిని ఎంటర్టైన్ చేస్తాం, అందరినీ అలరిస్తాం అండ్ అందరితో ఆడుకుంటూ ఉంటాం. మీరందరూ చూసి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, మాకు ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, దట్ వాస్ విష్ణు, వైస్ కెప్టెన్. ఆరవ తర్వాత 3 వికెట్ నష్టానికి 12 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జట్టు పరిస్థితి ఎలా ఉందంటారు సార్? బాలబాబుకి సో వీరికి స్లోగా వస్తుంది. షార్ట్స్ టు వెళ్ళి సో అందుకని బాలబాబు కూడా కొట్టాలని వెళ్ళి సో ఐ థింక్ కొంచెం నిదానంగా ఆడి కొంచెం చూస్తున్నాడు. కొంచెం కరెక్ట్ నిదానంగా ఆడడానికి అక్కడ ఓవర్స్ లేదు. అట్లీస్ట్ ఇలా వికెట్ అట్లీస్ట్ వికెట్ ఉంటే కొంతసేపు సింగిల్స్ ఇప్పుడు 2 చూసి తీశారు. అలా ప్లేస్ చేసి 2 తీసినా కూడా అది మనతో 4 overs 8 runs 40 runs వచ్చేస్తారు. సో 120 వెరీ గుడ్ స్కోర్. చీర్ గర్ల్స్ ని అబ్జర్వ్ చేస్తున్న బ్యాట్స్మెన్ బాలాదిత్య చీర్ గర్ల్స్ వైపు కొట్టే ప్రయత్నంలో సిద్ధపడుతున్నారు బ్యాటింగ్ కి. ఆర్యన్ రాజేష్ మొదటిసారిగా బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. పెవిలియన్ ఎండ్ వైపు నుంచి మమ్మల్ని వదిలి దూరంగా వెళ్తూ ఎంపైర్ నారాయణ వేసిన బంతిని ఆయన పంచడం జరిగింది. కవర్ రీజన్ వైపు కవర్ ఫీల్డర్ బంతిని పెంచడంతో సంతృప్తిపడ్డారు శ్రీనివాస్. అరుణ్ కుమార్ రన్అట్ గారు 2వ పరుగు రన్ చేయదని ఒక సూత్రం ఉంది క్రికెట్లో, కానీ అది పాటించకుండా అరుణ్ కుమార్ రన్అట్ అయిపోయి వెళ్తున్నారు. మరొక దెబ్బ బాలయ్య లయన్స్ కి కుదురుగా ఆడుతున్న అరుణ్ కుమార్ రన్అట్ అయి పెవిలియన్ వైపు వెళ్ళడం జరిగింది. దాంతో 4వ వికెట్ కోల్పోయింది బాలయ్య లయన్స్.
దాంతో 13 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. 6 పాయింట్స్ ఒక ఓవర్ 4 వికెట్స్ కోల్పోయింది. మొదటి 2 వికెట్లు చాలా తొందరగా కోల్పోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకున్న సమయంలో చాలా అన్ఫార్చునేట్ వేలో అరుణ్ కుమార్ చాలా మంచి ముందులైన బ్యాటింగ్ ప్రదర్శిస్తూ వచ్చారు. కానీ ఆయన అవుట్ అవడం థర్డ్ అంపైర్ కూడా అవసరం లేకుండానే ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ఇచ్చారు. ఏమంటారు సాయి కుమార్ కోల్పోవడంలో బాలాలైన మరొకసారి ఇబ్బందులు పాలైనట్టుంది. ఇప్పుడే అన్నాను 2-1 తీస్తే బాగుంటుంది, అవి కూడా డేంజర్గానే ఉన్నాయి. కొంచెం పరిగెట్టాలి మరి మా వాళ్ళు. ఐ థింక్ అరుణ్ టుక్ ఇట్ ఈజీ, త్రో రాదనుకున్నాడు కానీ వెంకీ వ్యారీ సపోర్టింగ్ గుడ్ బౌలర్స్, గుడ్ ఫీల్డర్స్ అండ్ గోయింగ్ గుడ్ ఫర్ వెంకీ వ్యారీ. నిజమే. మరొక Rexona T20 Tollywood Trophy and we have the brand ambassador Anushka garu ikkada. Ma'am, asala full smiling మీ team full on spirit anukunta. Our team's rocking and we've already taken 4 overs, 4 wickets. I think just a few minutes and we're just going to win the match. Match mundu Anushka garu emana magic chesara? Magic? No, my team, whole team, they rose magic chestunnaru, practice chestunnaru paapam. Prati evening they've been getting together and practicing. Okay. Practice ki brand ambassador garu veltunara? No. Okay, thank you so much and congratulations. I wish I want to go and bat once. You want to bat once? Yeah. Yeah, we will talk. Batting, yeah, me bowling. Yes, very good. We can do that. Thank you so much. ఓకే, అనుష్క గారు కూడా బ్యాటింగ్ చేద్దామని అనుకుంటున్నారు. చేస్తే కనుక బౌలర్స్ ఏ విధంగా బౌలింగ్ చేస్తారో మనకి తెలియదు. మొత్తం మీద ఆర్ఎన్ రాజేష్ బౌలింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఆర్ఎన్ రాజేష్ ఓవర్లో అవుట్ ద్వారా. సో కొత్త బ్యాట్స్మెన్ క్రీజ్లోకి కళ్యాణ్ రామ్ ఇప్పుడు బ్యాటింగ్ వచ్చారు. బాలయ్య మరొక వికెట్ కోల్పోయారు. 5వ వికెట్ వికెట్ మొదటి బంతికే బ్యాట్స్మెన్ అవుట్. సో ఆర్ఎన్ రాజేష్ కూడా 1 వికెట్ లభించి స్లో డెలివరీ. కళ్యాణ్ రామ్ క్యాచ్, చక్కటి క్యాచ్ పట్టుకున్నారు. దాంతో 5వ వికెట్ అదే స్కోర్ వద్ద 13 పరుగుల వద్ద మరొక వికెట్ కోల్పోయింది. 4-5 వికెట్లు రెండు కూడా 13 పరుగుల వద్ద కోల్పోయింది. హాఫ్ ద సైడ్ ఇన్ ద పెవిలియన్. చాలా ఇబ్బందులు ఇక్కట్లలో జట్టు.